అలాగే నిలవబడి ప్రార్థన చేయదము. ఈ దుర్దినాల్లో, అంత్యదినాల్లో, రాకడ దినాల్లో ఉన్న మనకు దేవుని యొక్క వాక్య సందేశము ద్వారా పరిశుద్ధాత్మదేవుడు దైవజనుల్లో ఉండి మనందరితో మాట్లాడినటువంటి నిత్య జీవము కలిగిన మాటలు మనం విన్నాం. ఈరోజు వచ్చాం, దేవుని వాక్యాన్ని విన్నాం. వాక్యం నీ హృదయంలో నింపబడి వెలిగించబడి అనేకులను వెలిగించులాగున ప్రార్థన చేద్దాం. తండ్రి అయిన దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృపాసత్య సంపూర్ణుడా, నీ ప్రేమకు ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేము. దేవా, పాపులమైన మమ్ములను రక్షించడానికి తండ్రి 2000 సంవత్సరాల క్రితమే నీ ప్రియ కుమారుడు, మా రక్షకుడైన యేసుని మా కొరకు పంపించి ఆయన జనన మరణ పునరుత్థానాల ద్వారా మమ్మలను విమోచించడానికి నీవు చేసినటువంటి కార్యాన్ని బట్టి ప్రభువా స్తోత్రాలు. ఈ దుర్దినాల్లో, అంత్యదినాల్లో ఉన్న మనుషులమైన మేము ఏ ఒక్క ఆత్మ నశించిపోకుండా అంతటా అందరూ మారు మనసు పొందులాగున ప్రతి బిడ్డను వెలిగించండి ప్రభువా. ఎంతోమంది చీకటిలో ఉన్నారు, లోకంలో ఉన్నారు, పాపములో ఉన్నారు. దేవా, వారిని కూడా ప్రభువా నీ సన్నిధానానికి నడిపించడానికి నీ రాకడ ఆలస్యం చేస్తూ ఉన్నారు. దేవా, ఈ రోజున ఈ ఆల్ సెయింట్ చర్చ్, ఈ మహోన్నతమైన దేవాలయంలో నీ బిడ్డలను ప్రేరేపించి అనేకులకు నీ రాజ్య సువార్త ప్రకటించడానికి ఇంత మంచి సమయాన్ని, వెసులుబాటు మాకు ఇచ్చారు. అందును బట్టి స్తోత్రాలు. దేవా, లూదియా హృదయం తెరిచింది ప్రభువా, మా హృదయాలు తెరవబడునుగాక. నీ పరిశుద్ధాత్మ వెలుగుతో నింపండి, ప్రతి హృదయాన్ని వెలిగించుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, బిషప్ తండ్రి గారు అందించిన సందేశాన్ని బట్టి, శ్రీకాంత్ జేమ్స్ అయ్య గారు అందించిన సందేశాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ దేవాలయ గురువులు జోజీ క్రీస్తురాజు అయ్య గారిని, దేవా, మరి అసిస్టెంట్ గురువుల కొరకు సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని, కౌన్సిల్ మెంబర్స్, ఉమెన్ ఫెలోషిప్, యూత్ వారిని, కొయర్ వారిని, సండే స్కూల్ వారిని దేవా మీరు ఆశీర్వదించండి. ఇంకా ఈ దేవాలయ ప్రాంగణంలోనికి ఎంతమంది వచ్చారో ప్రభువా, వారందరూ నీ మాటలు విన్నారు. ఆ వాక్యం మా హృదయాల్లో నింపండి. నీ పరలోకపు మన్నా నాయన మాకు జీవాహారంగా అందించినందుకై స్తోత్రాలు. దేవా, రేపు రాత్రి కూడా జరిగేటువంటి ఈ సభల్లో పరిశుద్ధాత్మదేవుడా మీరు సంచారం చేయండి. నీ వాక్యము ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడండి. నీ వాక్యం అనే సుత్తితో బండలాంటి హృదయాలు పగలగొట్టండి అయ్యా. ప్రతి హృదయాలు తెరవండి, సిద్ధపరచండి ప్రభువా. ఈ కడవరి దినాల్లో నీ వాక్యాన్ని మా హృదయాల్లో కలిగి, నిన్ను కలిగి ప్రభువా నీ అడుగుజాడల్లో నడిచే కృప దయచేయండి. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, పరిశుద్ధత లేకుండా ఎవడూ ప్రభువుని చూడలేడు. నిన్ను చూడగలిగే కన్నులు మాకు దయచేయమని, గృహాలకి వెళ్ళుచుండగా తోడయ్యుండుమని, రేపటి కొరకు సిద్ధపరచుమని
నడిపించేటువంటి సేవకులను ధైర్యపరిచి నీ ఆత్మతో నాయన నడిపించి దేవా, రేపు వాక్యాన్ని అందించేటువంటి నీ సేవకుని హృదయంలో నీ వాక్యాన్ని ఉంచి వారి పెదాల ద్వారా నాయన మాకు విలువైనటువంటి నిత్య జీవ సంబంధమైన నీ దైవ వాక్కు మా హృదయాల్లో నింపుమని, నీ రాకడ కొరకు మమ్మలను సిద్ధపరచుమని, అయ్యా రాబోయే అడ్వెంట్ కొరకు కూడా ప్రభా వెలుగై ఉన్న యేసు మాలో ఉన్న చీకటిని పారద్రోలుమని యేసు పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం నీ వాక్య సందేశాన్ని అందించిన నీ దీన సేవకునికి, భారమైనటువంటి ఈ సభలు ఏర్పాటు చేసి మా అందరికీ ఈ వాక్య సందేశాన్ని మాకు అందించినటువంటి, మేము భుజించడానికి సిద్ధపరిచినటువంటి సంఘానికి, గురువులకు, స్థానిక గురువులైనటువంటి జోజీ క్రీస్తయ్య గారికి, మోజెస్ డయానా గారికి, అదే రీతిగా ఎబినేజర్ అయ్య గారికి, నాతోటి గురువులకు, అలాగే మా అధ్యక్ష ఖండానికి